ఇన్ని రోజులు నేను ఏదైతే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, జిల్లా భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన ఏవైతే వర్క్స్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అన్నీ నేను ఎప్పుడు పార్టీకి అనుగుణంగా, కార్యకర్తకు అనుగుణంగా, పార్టీ బలోపేతానికి నా వంతు సహాయం ఎప్పుడు చేసినా, ఈ కార్యక్రమంలో నాతోటి పాలు పంచుకున్న ప్రతి కార్యకర్తకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. భారతీయ జనతా పార్టీ ఏదైతే కోరుట్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, పార్లమెంట్ ఎలక్షన్లో కానీ నా వంతు కృషి చేసిన. సో ఏదన్నా ఎవరికైనా నా వల్ల ఇబ్బంది జరిగినా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికి నాతో ఇప్పటిదాకా ట్రావెల్ చేసిన ఎవరికి ఇబ్బంది జరిగినా నన్ను మంచి మనసుతో క్షమించండి. ఎప్పటికీ మీతో ఉంటా. కార్యకర్తలకు ఎప్పటికున్నా ఇది కుటుంబమే. రాజకీయ పరంగా మనం వేరు కావచ్చు, కానీ కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. ఎవరైనా ఏ పని ఉన్నా కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఇంకా మన కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కానీ ఎప్పటికీ నేను ఇంకా అందుబాటులో ఉంటా. నా సర్వీసెస్ యూజ్ చేసుకోండి. ఇంత అవకాశం ఇచ్చిన కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, అంటే దాదాపుగా మెట్పల్లిలో ఈసారి మాకు 10 మున్సిపల్ గెలవడం జరిగింది. మెట్పల్లి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిండ్రు. సో నేను ఎంతోమందికి ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్లో, అన్న ఓటేయండి అని చెప్పి. వాళ్ళందరినీ బాధ పెడుతూ నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంటున్నా కాబట్టి అందరు నన్ను కొంచెం ఆలోచించి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా కాబట్టి నాకు బాధ ఉంది. అంటే ఒక కుటుంబం లాంటి పార్టీకి వెళ్ళి పోవాలంటే నాకు బాధ ఉంది, కానీ తప్పక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి అన్యదా భావించకుండా అందరు ఇది తెలుసుకుంటారని చెప్పి అనుకుంటూ ఏ రోజైనా కానీ కార్యకర్తలకు అండగా ఉంటా. ముందు ముందు కూడా ఖచ్చితంగా కార్యకర్తతో ఉంటా అని చెప్పి అనుకుంటున్నా. అంటే రాష్ట్ర అధిష్టానం ఇంకా నా రాజీనామా ఇంకా యాక్సెప్ట్ చేయలేరు. బట్ నేనైతే పంపించిన జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి పంపించిన. ముందు చేస్తారు కావచ్చు. అంటే నేనైతే రాజీనామా చేసిన, యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా అంటే పార్టీ చాలా మంచిది. అంటే నేను ఒక కుటుంబం అనుకునే పార్టీ అంతర్గతంగా, అంటే పార్లమెంట్ భారతీయ జనతా పార్టీతో ఇబ్బందులు తప్ప మాకు ఇంకా వేరే ఇబ్బందులు ఏం లేవు. సరే, అది జరిగింది. డెఫినెట్లీ. అంటే బేసికల్ ఏంటంటే ఈ నిర్ణయం నేను మీకు ఒక 2-3 రోజుల మా అందరితో మాట్లాడుకొని చెప్తా. సార్, చైర్మన్ మనకు మెట్పల్లి కౌన్సిల్ 10 సీట్లు వచ్చినాయి. చైర్మన్కు ఎందుకు కాలేకపోయారు? అంటే చైర్మన్ మన పార్టీ बीजेपी पार्टी अधिष्ठान మరి वो कैकेवास एक्सपेक्ट नहीं करे. चेयरमैन होना चाहिए था ना अपने मीना मैडम. उसका कुछ क्लैरिटी नहीं है क्यों? बहुत हार्ड वर्कर है. केसर गौड़ साहब होंगे, मीना मैडम होंगे. मैं 15-20 साल से देखूँगा बीजेपी को. तो एक्चुअली क्या है, ये आप जो बोले सो क्वेश्चन का आंसर क्या है ऑलरेडी आप लोगों को मालूम. चुकेंद्र गौड़, मीना, इन लोग पहले से आरएसएस बीजेपी फैमिली के है. और दूसरी बात, आज के ज़माने में एक बार जीतना ही मुश्किल है, 4 बार जीते सो है. 4 बार जीतना इतना आसान नहीं है. आप जो पूछे सो क्वेश्चन को, बट क्या करते, मेहनत तो करे. अब पार्टी डिसाइड करना, निज़ामाबाद पार्लियामेंट से जो भी आंसर आने का है उन लोग, वही बोल रहा हूँ ना. मतलब उसके बारे में कौन बोलना, अधिष्ठान बोलना. सी है भाई, अभी देखो इतने कार्यकर्ता है, मेहनत करके जीत रहे. कौन कौन पार्टी
जैसे नीचे का कार्यकर्ता को देखे तो अच्छा रहता बोल के मेरा नहीं हर चीज़ में ग्राउंड वर्क करे 15-20 साल से आप ही करें चेयरमैन का तो 100% था चांस था ఇప్పుడు మా అందరితో కార్యకర్తలతో మాట్లాడుకొని తప్పకుండా ఒక 2-3 రోజుల మళ్ళీ మీకు భవిష్యత్ ప్రణాళికలు చెప్తా. అంటే దాదాపుగా ఏంటంటే ఇప్పుడు నాకు దగ్గరున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరగద్దు కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకు పాపం ఫోర్స్ చేసి కొందరికి ఇబ్బందులు పెడుతున్నారు, అటువంటి ఇబ్బందులు జరగద్దని తప్ప. సో ఒక 3-4 రోజులు తొందరగా నా కార్యాచరణ చెప్తా. సార్ మీరు పార్టీ ఓవర్బ్లాక్ అని చెప్పేసి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అది వాస్తవమేనా? అంటే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది, సాగర్జీ గారు కూడా మాట్లాడడం జరిగింది, మాజీ మన మోరిపల్లి సత్యనారాయణరావు గారు మాట్లాడడం జరిగింది, మా జిల్లా ప్రభారి గారు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. సో సార్ రామచంద్రరావు గారు అయితే నిన్న బాగానే మాట్లాడిండ్రు. అంటే దాదాపుగా లాస్ట్ టైం ఏమైందంటే మున్సిపల్ ఎలక్షన్లో సమిష్టిగా అంటే విజయం అనేది ప్రతి కార్యకర్త సమిష్టి దాంతో ఈరోజు మేము మెట్పల్లి సాధించుకున్నాం. ఒక్క నా విజయం కాదు, ఒక ఎంపీ గారి విజయం కాదు, ఒక ఎమ్మెల్యే విజయం కాదు, ఎవరి విజయం కాదు. ఈ కార్యకర్తలు పాపం కష్టపడి సాధించుకున్నారు. కాకపోతే దీంట్లో మేము ఈసారి ఏం చేసినామంటే ఈ మున్సిపల్ చేసేటప్పుడు ఎలక్షన్ విధి విధానాల్లో కార్నర్ మీటింగ్సే కాకుండా ప్రతి ఒక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది. వివిధ పార్టీ నాయకులకు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ జెండా మున్సిపల్ మీద ఎగిరేయాలన్న అనే దాంతో ప్రతి ఒక్క వీఐపీలకు కానీ, ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ, న్యూట్రల్ ఉన్న పర్సన్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా ఫోన్ చేయడం జరిగింది. అందుకొరకు మాకేమైంది 2 నుంచి 20 ఓట్లతోటి 4 సీట్లు గెలిచినాం మేము దాదాపు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఫేవర్ చేద్దాము అనేది ప్రజల్లో వచ్చింది కాబట్టి మనం చెప్పినా అడిగినా వాళ్ళు ఒప్పుకున్నారు. దానివల్ల మాకు ఒక 4 సీట్లు పెరిగినాయి. సో ఇక అది ఏదన్నా అధిష్టానమే చెప్పాలా చెప్పడానికి. నాయకత్వం బలంగా ఉంది కదా సార్, లేనప్పుడు వేరే వాళ్ళ కోసం వెతకాలని మీరు ఉన్న వాళ్ళు ఆల్రెడీ మీరు పార్టీకి గెలిపించారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్ పని చేసి అన్నీ చేసి ఇందుకు లోపం ఎక్కడ జరుగుతుంది? ఏ లోపం ఇది తెలియంది ఏం లేదు. లోపం ఇది అంతా ఓపెన్గానే తెలుసు. దీనికి ఏముంది? గతంలో కాంగ్రెస్ మాజీ నిజామాబాద్ ప్లస్ ఇప్పుడున్న ఎంపీ నిజామాబాద్ మోసపోవడంలో డాక్టర్ రఘు గారు ముందుంటారు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు మోసపోయారు అనుకుంటున్నారా? మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే బేసికలీ ప్రజల అండదండలు ఉన్నంతసేపు ఏ లీడర్ మోసం చేసినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిత్వం మీదనే ఉంటుంది తప్ప మనకు సరే ఒక మంచి చేద్దాం అనుకున్నాము, ఒక మంచి కాన్సెప్ట్ తోటి మనం వచ్చినాము. చిన్నప్పుడు శిశు మందిరు, తర్వాత గురుకుల విద్యాలయము, మన హావభావాలు ఉన్నాయి, పార్టీకి వచ్చినాము. అప్పుడు సాగర్జీ గారు, కిషన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్లో 2000 మంది ముందట టికెట్ నీదే అని చెప్పిండ్రు. అనివార్య కారణంలో అప్పుడు రాలేదు. అంటే గాడ్ ఫాదర్ అంటూ మనకు లేడు కాబట్టి ప్రజలు మనతో ఉన్నారు, సరిపోతుంది. ప్రజలు ఉన్నంతసేపు గాడ్ ఫాదర్ ఉన్నా లేకున్నా పర్లేదు. లీడర్లు మోసం చేస్తూ ఉంటారు కానీ ప్రజలు మోసం చేయరు. ప్రజలు మోసం చేసే ఉంటే ఈరోజు మాకు మెట్పల్లి మున్సిపాలిటీకి 10 ఓట్లు రాకపోతుంటాయి. ప్రజలు కరెక్ట్ ఉన్నారు. సో అది ఇబ్బంది లేదు. ప్రజలు మనతో ఉన్నంతసేపు లీడర్ మోసం చేస్తే ఏం కాదు, టైం ఉంది కదా, ఏం కాదు. ఎవరి ఉంది ఎవరిది లేదు అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు మీరు యాజ్ ఏ మీడియాగా మీకు తెలియదు ఏం లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నది ఇప్పుడు వారు అడిగినట్టు వివిధ పార్టీల రాజకీయ నాయకులతో మోసపోయినారు అంటే ఎస్, ప్రజలు మనతో ఉన్నారు కాబట్టి, ప్రజల అండదండలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ముందుకు పోగలుగుతున్నాం, ముందుకు చేస్తాం. సో నాకు 2002 నుంచి నేను ట్రస్ట్ యాక్టివిటీస్ చేసుకున్నా. ఆ విధంగానే నేను పబ్లిక్ సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇంట్రెస్ట్ తోటి మనం ముందుకు పోతున్నాం. సో ఏమంటారు?
మీతో పాటు ఇంకెవరు కార్యకర్తలు రాజీనామా చేస్తారు బీజేపీ? అంటే నేను ఇప్పుడు ఎవరిని ఫోర్స్ కూడా చేయదలుచుకోలేదు. ఎందుకంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కార్యకర్త ఎక్కడున్నా కార్యకర్త మనతోటే ఉన్నాడు, కుటుంబం మనతోటి ఉంటుంది. ఒక కార్యకర్తను తీసుకొని పోవడం వల్ల అదేం జరగదు. ఒక మెసేజ్ ఒక పూర్వకాలంలో ఏంటంటే అంతకుముందు ఏంటంటే ఒక లీడర్ తోటి 100 మంది కార్యకర్తలు పోయిన 200 మంది కార్యకర్తలు పోయిన ఇంతమంది తీసుకోకపోతే లీడర్ అయ్యిండు అనేది కాదు. సమాజం మనతోటి ఉంది, ప్రజలు మనతోటి ఉన్నారు. కార్యకర్తలు ఆటోమేటిక్గా వస్తారు. కార్యకర్తలు ఇప్పుడు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎంతమంది ఆనెస్ట్గా వస్తే వస్తారు, ఇంకా వచ్చడానికి రెడీ ఉన్నారు, దాంట్లో నో డౌట్. ఇయర్స్ నుంచి బీజేపీ పార్టీలోనే ఉన్నారు. ఆయనను చైర్మన్ కావడానికి వాళ్ళు అనుకున్నారు. కొంత రమేష్ను రాజీనామా చేయించారు. సాంబారి ప్రభావం కూడా ఇప్పుడు మీరు అంటే ఆయన ఒత్తిళ్లకునే చెప్తున్నారా పార్టీలకి లేక ఓన్ నిర్ణయం? సాంబారి ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, నేను ఉన్నాను పార్టీ ఒత్తిడి. అంటే బేసికలీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పని చేసిన కార్యకర్తకు గుర్తింపు లేదు అనేది ఒక భావన. రెండో భావన ఏంటంటే మీడియా పరంగా కూడా ఇప్పుడు ఎవరైనా ఒకరైనా ఏదైనా ఉంటే పిలిచి మాట్లాడితే బాగుంటుంది అనేది రెండోది. వాస్తవంగా ఒక కార్యకర్త బలంగా పనిచేస్తున్నప్పుడు కార్యకర్తను పిలిచి మాట్లాడవలసిన బాధ్యత పై నాయకులకు ఉంటుంది. అది వాళ్ళు చర్చించుకోవాల్సిన విషయం. ఇది ఏం జరుగుతుంది అన్నది రాష్ట్ర పార్టీ చూసుకోవాల్సిన అంశం. మోడీ ఫోటోతోటి మోడీ ప్రభావంతో ఎప్పుడైనా ఒక ఎంపీగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్న కారణం దానివల్ల కంటే మీరు ఏమైనా ఇబ్బంది కూడా అర్థం కాదు. ఎంపీ గారు మోడీ ఫోటోతో పత్రికరిస్తున్నారు 2 సార్లు. అది కూడా నియోజకవర్గంలో ఉన్న స్థాయిలో ఉన్న నాయకులతో అవసరం లేదని వ్యవహరిస్తున్నారు. ఆయన కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ఇచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరైతే ఎదిగాలనుకున్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది బయట పొందుతున్నారు. దానివల్ల మీరు ఏమన్నా మీ పార్టీ అసంతృప్తితో బయటకు వెళ్ళిందా? అంటే బేసికలీ సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు తండ్రి మనకు సీనియర్ అయిపోతాడు, 70-80 సంవత్సరాలు, బయటైతే వాడేం కదా తండ్రి. సీనియర్ నాయకులను కలుపుకుంటే కొత్త వర్గం తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. అంతేగాని సీనియర్ నాయకులను పక్క పెట్టేసుకొని నడుపుదామంటే ఏ రాజకీయ నాయకుడు గొప్పోడు కాలేడు, ఎప్పటికి గెలవలేడు ఎవరైనా కానీ. థ్యాంక్ యూ.